వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక మనకి సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ కృష్ణా జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే మధ్యాహ్నం సమయంలో నమోదవటం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు భాగాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు, అలాగే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలని చూడటానికి అవకాశాలు ఎక్కువగా అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి. నిన్న రాత్రి సమయంలో వర్షాల విధ్వంసం చూడటం జరిగింది. ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే మనము ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల చూడటానికి అవకాశాలు, ఆస్కారం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కలి కానీ, సోంపేట, ఇచ్చాపురం, పలాస పరిసర ప్రాంతాలు కానీ, అలాగే మనం చూసుకుంటే నర్సన్నపేట, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, రాజాం పరిసర ప్రాంతాలు, పాలకొండ, ఎచ్చెర్ల పరిసర ప్రాంతాలు కానీ, గజపతి నగరం, శృంగవరపుకోట, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చీపురుపల్లి పరిసర ప్రాంతాలు, కురపాం పరిసర ప్రాంతాలు, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు అయితే విధ్వంసం సృష్టించే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. మరొక పక్కన అరకు కానీ, పాడేరు, లంబసింగు, మారేడుమల్లి, అలాగే మాదుగల పరిసర ప్రాంతాలు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన విశాఖపట్నం సిటీలో కూడా వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. విశాఖపట్నం కానీ, పురుషోత్తంపట్నం, పెందుర్తి, గాజువాక కానీ, యలమంచిలి పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా భీమిలికి పరిసర ప్రాంతాలు, నర్సీపట్నం కానీ, చోడవరం పరిసర ప్రాంతాలు, పాయికరావుపేట పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల మనకి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పాయికరావుపేటకి ఆనుకుని ఉన్న గోదావరి ప్రాంతంలో కూడా మనకి వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తుని కానీ, పిఠాపురం కానీ, కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ, జగ్గంపేట, అన్నవరం పరిసర ప్రాంతాలు, సామర్లకోట, పెద్దాపురం, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జగ్గంపేటకి దగ్గరగా ఉన్న ఏలేశ్వరం పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముమ్మిడివరం పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే రామచంద్రాపురం ఈ ఏరియా ఉందో, అలాగే మందపేట ఈ ఏరియా ఉందో, ఈ ఏరియాలు, రాజానగరం, రాజమండ్రి, కొత్తపేట పరిసర ప్రాంతాలు, అనపర్తి, బిక్కవోలు ఈ ఏరియాల్లో కూడా చాలా చోట్ల, రావులపాలెం పరిసర ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూడటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. నిన్న కూడా ఈ ప్రాంతాల్లో మనం వర్షాల విధ్వంసం చూడటం జరిగింది. ముఖ్యంగా గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగం అలర్ట్గా అయితే ఉందండి. ఈ రోజు కూడా ఎక్కువ చోట్ల రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే పలు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు తణుకు పరిసర ప్రాంతాలు, తాడేపల్లిగూడెం వైపుగా కూడా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. తణుకు కానీ, తాడేపల్లిగూడెం కానీ, భీమవరం కానీ, అలాగే పాలకొల్లు కానీ, భీమదోలు కానీ, నిడదవోలు కానీ, ద్వారకా, తిరుమల, నల్లజర్ల పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా చింతలపూడి, దెందులూరు, ఏలూరుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు కానీ, ఈ ఏరియాలతో పాటుగా కొవ్వూరు పరిసర ప్రాంతాలు, ఉండి, ఆచంట ఈ ప్రాంతాల్లో కూడా మనము వర్షాలని చూడటానికి కొన్ని ప్రాంతాల్లో అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు విజయవాడ వైపుగా అయితే మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కూడిన కొన్ని తేలికపాటి జల్లులు అయితే నమోదవటం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు చూడొచ్చు. ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి. మాచర్ల వైపుగా వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే మొదలవుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలన్నీ మిగిలిన ప్రాంతాల్లో కూడా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాలకి మాత్రమే, అంటే చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండవు, కానీ కొన్ని ప్రాంతాల్లో పడిన చోట మాత్రం వర్షాలు ఉండటానికి అవకాశాలు పల్నాడు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, అలాగే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి.
ప్రస్తుతం ఎండల తీవ్రత ఉన్నప్పటికీ పల్నాడు పరిసర ప్రాంతాల్లో మేఘాలు అయితే విస్తరిస్తున్నాయి. కాబట్టి జగ్గయ్యపేట కానీ, మైలవరం కానీ, తిరువూరు కానీ, నూజివేడు కానీ, విజయవాడ, గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ ఈ ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొన్ని చోట్ల వర్షాలను అయితే అక్కడక్కడ చూడటం జరిగింది. మళ్ళీ రాత్రికి సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పామర్రు, అవనిగడ్డ, కైకలూరు ఈ ఏరియాలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరొక పక్కన పల్నాడు, అలాగే ముఖ్యంగా గుంటూరు సిటీ కానీ, తెనాలి కానీ, అమరావతి పరిసర ప్రాంతాలు కానీ ఈ ఏరియాల్లో కూడా పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, అలాగే గురజాల, తెనాలి, బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలని, మాచర్ల వైపుగా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువగా మాత్రం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా మనం చూసుకుంటే మార్కాపురం వైపుగా అక్కడక్కడ కొన్ని చెదురుముదురుగా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కోస్తా యొక్క అప్డేట్. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, కర్నూలు లాంటి ప్రాంతాలు కానీ, తిరుపతికి దగ్గరగా ఉన్న అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. కానీ మే 2వ తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు అయితే ఉంటాయి. దాదాపు ఒక వారం 10 రోజుల వరకు రాయలసీమలో చాలా చోట్ల కనీసం మే 15వ తారీఖు లోపల కనీసం 2 రోజుల నుంచి 7 రోజుల వరకు వర్షాలు ఉంటాయి. ఈ రోజు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి. మేఘాలు అయితే విస్తరిస్తున్నాయి. కాబట్టి నల్గొండ వైపుగా వర్షాలు చూడటానికి మరికొద్ది గంటల అవకాశాలు అయితే ఉన్నాయి. నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హన్మకొండ, జనగాన్ కానీ, అలాగే మహబూబాద్, హైదరాబాద్కి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో, అలాగే ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు ఈ ప్రాంతాల్లో మనము ఎక్కువ చోట్లయితే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో చూడటానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, అలాగే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండల తీవ్రత సాయంత్రం వరకు ఉంటుంది. రాయలసీమలో కూడా చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. ఇక మే నెలలో మాత్రం భారీ వర్షాలు అయితే మనం చూడబోతున్నాం. ముఖ్యంగా శనివారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి. కాబట్టి శనివారం మాత్రం చాలా నష్టం జరగబోతుంది శనివారం నాడు. కాబట్టి మే నెలలో మాత్రం భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మరొకసారి మే మొదటి వారం, 2వ వారంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన చూసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం వైజాగ్ సిటీ కానీ, అలాగే కాకినాడ కానీ, విజయనగరం, శ్రీకాకుళం సిటీ ప్రజలు అలర్ట్గా ఉండండి. ఈరోజు చాలా చోట్ల వర్షాలు, ఉరుములు మెరుపులు, ఎదురుగాలులతో కూడిన అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.